హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మమ్మల్ని ఇంత మంచిగా ఆదరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున చాలా అంటే చాలా కృతజ్ఞతలండి. ఇంకా ముందు ముందు కూడా మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలి. మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. సారీ అండి, నిన్న సండే రోజు వ్యూస్ అనేది చాలా వరకు తగ్గి ఉంటాయి కాబట్టి మేము వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయినాము. అయినా టైం లేదు దోస్తులు. ఇంకా సండే రోజు చాలా బిజీగా ఉంటారు కదా ప్రతి ఒక్కరు కూడా, వంటలు చేసుకోవడంలా ఇంకా పిల్లల్ని చూసుకోవడంలా. అందుకే వీడియో అనేది డిలే చేసినాము. ఇంకా మండే నుంచి సాటర్డే వరకు పక్కా పెట్టిన ట్రై చేసాం. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయడం మర్చిపోకర్రి. మన సబ్స్క్రైబర్లకు కానీ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఏం చెప్తున్నాం అంటే, ప్రతి ఒక్కరు వీడియో చేసినాక వీడియోని లైక్ చేసి 5 పాయింట్స్ కూడా ఇవ్వండి దోస్తులు. అట్లనే కొత్త మన వీడియో చూస్తున్నట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇల్లరిక పల్లెడు పార్ట్ 7 అన్నమాట. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. పోయ్యా ఇస్తుంటారా? ఏంది ఏమైంది? ఏం గమ్మంటున్నావు గానీ, మరి రేపు టెంట్ ఇట్లా వేపిద్దామా వద్దా? అరే ఉత్తి సూసి బొట్టు పెట్టుకొని పోతారు గాదానికి టెంటు బింటె ఎందుకే? ఇక మామూలు వంటలు చేపిద్దాం పప్పన్నము గది తినేసి పోతారు గంతే. అవ్వ పెద్ద పేరంటం లెక్క పెడతావేమే నువ్వు? ఏమో పో, నాకేమెరక. టెంట్ గిట్ల వేస్తారేమో అనుకున్నా. ఎయ్యరా మరి ఒక్క మాట చెప్పరాదు, ఏడుగాడికి చింపుకుంటావు. ఏమో మరి ఒక పారైతే అల్లుని అడగరా అది చెప్తాడు. ఏపిద్దామంటే ఏపిద్దాం. అల్లుని అడిగేది ఉంటే ఎప్పుడో అడుగుతుట్టి. ఇక అల్లునికి అవసరం లేదు, అల్లుని నేను చేయదు కదనే నీకు చెప్పినా కదా. ఎందుకే అట్లా అల్లుడంటే షీప్గా తీసి పడేస్తావు? అరే పని పాట ఏ శాతగాను చీపుగా తీసి పడేయకుంటే రాయ్య రంగయ్య అని ఉళ్ళ పెట్టుకుని అన్ని చెప్తారు. బాగానే ఉన్నావు. గట్లాంటివేమే అట్లా అనొద్దు. ఇంటికి పెద్ద అంటే మన అల్లుడేనాయ్. ఆయనకు చెప్పకుంటే ఎవరికి చెప్తాను చెప్పు? ఎజ్జోడైనా గుజ్జోడైనా అల్లుడి మీదనే నడిపియాలి అంత పెత్తనం. ఏంది, నా కొడుకున్నాక అల్లుడి మీద నడిపిస్తావా? బాగున్నావు నువ్వు. ఏమో పో, కూరల కలమాకును తీసి పడేసినట్టు షీప్గా తీసి పడేస్తావు. ఇక నీ ఇష్టం. బాగుంది టీ, నీకు చెప్పిన చూడు, నా బుద్ధి తక్కువే చెప్పిన. ఈ ఆవా ఏమన్నా వేసుకో. రేపు అల్లునికి బియ్యం గిట్లా పోయొద్దు అంటట్ను. ఈ ఆవా ఏమా ఆహా, బియ్యాల కాడికి పోయినావులే, అంత సీన్ లేదు. ఇప్పుడు బియ్యం పోస్తే ఏడుండుతాడు? ఉండేంత దమ్ము ఉన్నది ఆయనకు. ఇక ఉండాలంటే ఈ ఆటలు గీటలు అంతా మనమే చూసుకోవాలి, ఖర్చు అంతా మనదే, పేరేమో ఆయనది. ఏమొద్దుకో. అరే మనదే మనదే అంటే మరి మన ఇంటికి ఉన్నప్పుడు మన ఖర్చు కాకుంటే వాళ్ళ ఇంటికి పోయి వండుకుంటాడే చెప్పు? అయ్యో, దమ్మున్న మొగుడైతే పోవాలి. వాళ్ళ అమ్మగారింటి కాడ వండి పెట్టాలి. అందరికి చుట్టాలు నలుగురిని తీసుకొని పోయి 4 ఇస్తరంటలు తీసేయాలి. ఏమైనా అత్తగారిల్లు అత్తగారిల్లు అంటే ఎప్పటికి అత్తగారిల్లు అవుతుందా చెప్పు? అబ్బా చేసిందంతా చేసి ఏం తెలియదు నాకు అని వాళ్ళ మీద బదులని లేపుతున్నావు. వద్దే వద్దే అనంటే ఇన్నవా? ఇల్లరికం కావాలి, నా బిడ్డ లేకుండా నేను బతకను అనంటివా? ఇప్పుడు చూడు ఎట్లా మాట్లాడుతున్నావు. పిల్లగాని పాపమే, నువ్వే అన్యాయం చేసినావు, ఆగం చేసినావు. ఏ ఊకో, ఏ దప్పినోడా, ఏ తెలియదు చెయ్యదు, ఒకటే కుక్క లెక్క కయ్య కయ్య ముత్తుకుంటావు. మూసుకొని ఒక చీరలమ్మ చీరలు, సన్నా చీరలు, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, చీరలమ్మ చీరలు. హాగో, చీరలక్క వచ్చినట్టుంది. పోయి 2 చీరలను తీసుకుంటా, మచ్చం లేవు కట్టుకుంటానుకు. అయినా రేపు నా కొడుకుని చూడొస్తారు, కొత్త చీర కట్టుకొని మెరుస్తుంటే ఎంత బాగుంటదో. ఇక అందరు నన్నే చూస్తారు కావచ్చు. అబ్బబ్బా ఏం హుషారు ఇంతసేపు ఏమో నల్లికుంట్ల దాని లెక్క మూసుకొనిటివి. గింతసేపట్లక చీరల సప్పుడు వినిపించగానే ఏందే చుడుక్కున హుషారొచ్చింది? ఎక్కడికైనా వచ్చింది నీకు ఆ హుషారు? నోరు మూసుకొనుండు. చీరలు లేవు, సారెలు లేవు. ఇంట పరిస్థితులే బాగలేవు, రేపు ఖర్చు ఎట్లనో దేవుడా అని నేను ఏడప్పు తీసుకురావాలి నేను చూస్తుంటే, నువ్వేమో చీరలు తీసుకుంటా, రేపు టిక్ టాక్ తయారు కావాలని నీ సోకులు నీకుంటాయి. అవ్వా ఏవుక, నీకేమెరక, నా పైసా నా ఇష్టము. నిన్న 1 రూపాయి అడుగుతున్నానా? నువ్వేయో ఇప్పించే మగోన్ లెక్కనే వద్దంటే వద్దంటున్నావు. బాగుందుకో. వద్దని చెప్పినా నోరు మూసుకొని ఇంట్లోకి మళ్ళు కాలు చేతులు ఇరిగి పడితే ఇంటాడా చెప్తున్నా. అవ్వ ఎవడొస్తాని పోనీయవు, అన్ని కొంటూనే ఉంటావు, అల్మార్లు నింపుతూనే ఉంటావు. నా బట్టలు చూడు ఎన్ని ఉన్నాయి, నీ బట్టలు చూడు ఎన్ని ఉన్నాయి. బిడ్డను అల్లుని చక్కగా చూసుకోకుండా నీది నువ్వు చక్కగా చూసుకుంటావు. అవ్వ ఇంకేం రోగం పుట్టింది గిప్పటికిప్పుడు గట్ల సీరియస్ అవుతున్నాడు నా మీద? ఏమంటే జోలుకోతినా? సప్పుడు దాకా నేనంత నేనున్నా అని 1 రూపాయి అడిగినా. ఎందుకు ఇట్లా సీరియస్ అవుతుండు అంటే, బిడ్డను అల్లుండంటే ఆయనకు కింద నుంచి మీ దాకా మండుతున్నది. ఈ అల్లుందికే సపోర్ట్ ఇస్తుండదు ఈ మధ్య. బయటికి పోతున్నా, లేదా బయటికి పోయినాక వచ్చి ఇయ్యర మరి ఉతుకుతాడా? అమ్మో, ఈ దామాకు ఎప్పుడు ఎట్లుంటుందో ఈయనకే తెలియదు. ఏమొద్దు నాయన, కొట్టినా కొడతాడు, మళ్ళీ 4 గుట్ల నవ్వుల పాలు, ఇజ్జత్ పోతుంది. ఆగో వద్దు లోపలికి నడవని చెప్పినా వినిపిస్తలేదానే? అట్టే నిలబడ్డవింది? వస్తున్నా వస్తున్నా, ఏం పోతలేంటి, ఒక్క అడుగాన ముందుకేసినా. అవి 7 కాడికే ఫీల్ అవుతావేంది? కుక్క మురిసినట్టు మురుస్తావు. గిది ఎప్పుడు ఒకటేలాగా ఉండాలి. నేను నీ మీద ఇట్లా కోపంగా ఉంటేనే సెట్ అవుతావు, లేకుంటే నా నాటాడుకుంటున్నావు. నన్ను కాక అందరు నాటాడుకుంటున్నావు. ఇగో, చీరల దగ్గర పోకు, చీరలు కొనుక్కోకు అని చెప్పిన ఒక మాట. సరే అని నీ మాట విన్నా నేను. మళ్ళేంది? ఆ ఎప్పుడు ఇట్లనే ఉంటా నేను నీతోనే అంటున్నావు. అవన్నీ ఏం నడివాయి, ఎప్పుడు ఎట్టుంటావో అప్పటి లెక్కనే ఉండు. ఇట్లా సీరియస్గా రూబాబు చూపించినావు అనుకో, మా అమ్మగారింటి మాదెంక పోతాయి ఏమనుకుంటున్నావు? పుణ్యానికి వింటుర్రు, పుణ్యానికి వంతుర్రు, ఏమో రూబాబు మాటలు ఇడుస్తున్నారు.
ఎవడే తినేది పుణ్యానికి? అల్లుడు నుంచుకున్నావు కాబట్టి పెట్టాలే. ఆరిగేదాకా తింటాడు, పెడతనే ఉండాలి నువ్వు. ఎవడే పుణ్యానికి తినేది? నీ కొడుకు తింటుండే. రేపు రేపు నీ కోడలు వస్తుంది, వాళ్ళు తింటారు పుణ్యానికి, మేం కాదు. ఏంది? నా కొడుకు నా కోడలు పుణ్యానికి తింటారా? వాళ్ళ ఇల్లు వాళ్ళ లెక్క వాళ్ళ ఇష్టము. నువ్వేంది నా కొడుకు మీద పడి ఏడుస్తావు ఎప్పుడు? అంటనే చేసావు నువ్వు ఎప్పుడు బిడ్డే బిడ్డే. ఇక బిడ్డ ఇష్టమని ఇక అల్లుడి మీద ఇట్లా ఇష్టమైంది నాకు ఎరకనే. ఎప్పుడు కొడుకు దూరం పెడతావు. చిన్నప్పటి సంది నువ్వు గావరం చేసినావు కాబట్టి ఆడ అట్లా అయ్యిండే. లేకుంటే అట్లెందుకు అవు? ఏ పని రాదు నా కొడుకుకు, అది చేయడు ఇది చేయడు అంటే అల్లుడు పని మనిషి అయ్యడేమన్నా? ఎప్పుడు అల్లుడు ఇది చెయ్యి అయ్యా అది చెయ్యి అయ్యా, ఆఖరి కట్టెల కానించి నడిపించుకుంటూ కదనే. ఏమత్తకు దొరికినావో ఏమో పాపం పూరగా నాటాడుకుంటున్నావు. ఆహా, మీ అల్లుడు నువ్వు ఇద్దరు అమాయకులు అయ్యా, ఏం తెలియదు మీకు. నోట్లో ఏళ్ళు పెట్టినా కొరకరు కదా. నేను ఆట ఆడుకుంటున్నాను, వాళ్ళు ఉన్నారు. పని శాత కాకుండా మాటలకైతే నెంబర్ 1 ఉంటారు పో. ఓ పెంటక్క, ఎవరది? చెప్పే. ఇక దొరికిరు కదా మీ చెల్లెతో ఎంతసేపు సోది పెడతావో. పెట్టు పెట్టు. ఏందయ్యా జరసేపని నన్ను నిమ్మలంగా ఇయ్యవు, ఒకటే కయ్య ముత్తుకుంటున్నావేంది? నా పని అంతలుగా పెట్టరు. అరే నేనేమంటున్నానే, గంటలు గంటలు సోది పెట్టు నిమ్మలంగా ఉంటది అని చెప్తున్నా. ఇంట్లో పని పాట ఏది లేదు కదా నీకు, మొత్తం బిడ్డే అల్లుడే చేస్తారాయే. ఏమైంది పెంటవ్వా? ఏమో అంటాడు బావా. మొత్తం బిడ్డే అల్లుడే చేస్తారు ఇంట్లో పని. ఓయమ్మో, ఇల్లు ఆకిలి బాసన్లు వంట పని అన్ని వాళ్ళిద్దరే చేస్తారా పెళ్ళ మగడు? మరి నువ్వేం చేస్తావే తల్లి? ఏ ఊకో, రోజు పడ్డ రొట్టె. ఆడు చెప్పేది బాగానే ఉంది, నువ్వు అనేది బాగానే ఉంది. వాళ్ళెందుకు చేస్తారే? నేను ఇంట్లో పని మనిషిని కదా, నేనే చేయాలి. చక్కగా లేస్తారు, తింటారు, పంటారు, గంతే అలా పని. అయ్యో సారీ సారీ పెంటవ్వా, ఏమనుకోగాని. ఏం కూరన్నావు అక్క ఇయ్యాల? ఆదివారమాయే. ఏమండినా? ఈ నొట్టి చేపలేసి ఉల్లిగడ్డలేసి కూరన్నా కమ్మగా అయిందని లప్ప లప్ప జర్షిరా అయిపోయింది. మళ్ళీ ఏం కూర వండాలనో ఏమో, నా పానానికి తలగబడ్డారు అందరూ. అయ్యో పోనీ తీయవ్వా, ఇక ఇల్లరిక ముంచుకున్నావు కాబట్టి చూసుకోవాలి కదా. అల్లుడిని కొడుకు తీరు చూసుకోవాలి, ఇక బిడ్డను మంచిగా చూసుకోవాలి. కోడలు వచ్చేదాకా తప్పుతుంది పాటు. ఏమోనే, ఎవరికి చెప్పుకోవాలి? కోడలు వచ్చేదాకా తప్పుతుందంటే కోడలు వచ్చినాక ఇట్లా బాధ తప్పట్లేదు. వీళ్ళతోని కోడలతోని ఎట్లేగాలనో ఏం కథనో సుక్కలు కనిపిస్తట్టే ఉన్నాయి. కనిపిస్తాయి నీకు సుక్కలు కనిపించాలనా నేను చూడాలనా? ఆగు, మళ్ళొచ్చినావు. వస్తొస్తివి గాని గీడెందుకు కూర్చున్నావు? ఆడోళ్ళు ముచ్చట పెట్టి తాన్నే కూర్చుంటావు. నీకేం పని పాటు ఉండదా? అరే నా నడుములన్నీ వాడుతున్నాయి, జర్షేప్కి మంచం మీద ఒరుగుదామని వచ్చిన. ఏందని లొల్లి? నేను కూర్చుంటేమైతుంది? ఏ కూర్చొని తీయరాదు పెంటవ్వా, ఏమైతుంది? మనం మాట్లాడుకునేటివి ఏమమ్మా సీక్రెట్లున్నా ఏమన్నా? ఇంటే ఈయన తీయరాదు. ఆయనకైనా ఆడోళ్ళ ముచ్చట్లంటే పానమాయే. ఆడోళ్ళు ఏడుంటే అన్నే ఉంటాడు కదా బావ అప్పటిసంది. అవే నిజంగా నీకు బాగానే ఇరుక బావ గురించి. చెప్పు చెల్లె, ఏం పని మీద వచ్చినావు? డబ్బునే చెప్పమ్మా, గంటలు గంటలు మాట్లాడినా ఈయనతో కష్టమే ఉంటది నాకు. ఏం లేదవ్వా, ఇక ఊర్లో సపాయి పనుల మనుషులు పడతారంట. ఒక మగ మనిషి పడతాడంట, ఒక ఆడ మనిషి పడతారంట. ఈ ఆడ మనుషులు ఎక్కిచ్చిన గామని పెట్టించిన సరితను గాని ఇక ఎవరినన్నా పెట్టిస్తావేమో, నీ కొడుకుని ఇట్లా జాయిన్ చేపిస్తావేమో అని అడుగుదామని వచ్చినవా? మరి పెట్టిస్తావా? ఓయమ్మో, మన గ్రామ పంచాయతీలో సపాయి పనుల మనుషులు పడుతున్నారు చెల్లె. ఇక ఆ పొద్దు సంది అడిగి అడిగి ఆస్టకు నూకున్నా కదా నేను నిజంగా. ఇక అప్పుడు మీ బావని పెట్టిద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు ఏడ చేశాడు బావ బంకయ్య. అసలు పల్లె శాతం అయితే అది. అయ్యో మరి నా కొడుకునంటావేమ్మ, నా కొడుకుకి ఇంట్లో పని శాత కాదు. తిన్న ప్లేటు గిట్ల ఇడికెంది సడబెట్టాడు. గాడేం చేశాడు ఇక సొంటి పనులు? మా అల్లుడు ఖాళీగానే ఉంటుంది కదా, ఏం పని పాటలేక. ఆ పొరగాని పెట్టిద్దంతి. అరే అవు కదే, మర్చిపోయినా. మరి పంపిస్తుంటే చెప్పరాదే, సార్తో మాట్లాడితే నేను. మంచిగా జీతం ఇస్తురు, నెల నెలకి ఇస్తురు. అప్పట్లేక లేదు. నెలకి ఎంతనే జీతము? టయానికి ఇస్తారంటున్నావు కదా, ఎంత ఇస్తారు చెప్పు? మొత్తం 16,000 అక్క. ఇక కట్టుగా 14,000 చేతికి వస్తాయి. ఓ అమ్ము, 14,000 అనే. ఇక 14,000 అయితే 12,000 నా చేతికి ఇచ్చిన ఇంట్లకు ఒక 2,000 3,000 వాళ్ళ చేతిలో ఖర్చులు వాడుకున్నా అయ్యేపోతుంది కదనే. ఏమో అమ్మ, గవన్నీ లెక్కలు మీకెరక ఆయనకెరక గాని. మరి చెప్పు, నీ కొడుకుని పంపిస్తావా నీ అల్లుని పంపిస్తావా? ఏదో ఒకటి చెప్పాక. అవో ఇంకా చాలా మంది ఉన్నారు లైన్లో. ఇక నువ్వు అప్పటి నుంచి అడుగుతున్నావు కాబట్టి నీకు చెప్తున్నా. జరుండు మీ బావతో మాట్లాడదాము. ఓ అయ్యా, విన్నావా? వినిపించిందా ఇదేమన్నదో? సపాయి పనుల మనుషులు పడతారంట. మరి మన అల్లుడు ఖాళీగానే ఉంటుంది కదా, పెట్టిద్దామా? 14,000 జీతం అంటయ్యా. చూస్తున్నా 14,000 జీతము, 16,000 జీతము, 20,000 జీతము. చూస్తున్నా ఏమేమి మాట్లాడుకుంటుర్రు. అల్లుడు అంత షీప్గా దొరికినాడే నీకు? నీ కొడుకుని పెట్టి సపాయి పనుల అంత గలీజ్గాడా అంత గాయదుగాడా అని అల్లుడు ఇయ్యావా? మొత్తం ఇజ్జత్ ఇల్వ తీసినట్టే మాట్లాడతావేంది? అత్తగారింటి కాడ ఉండి సపాయి పని చేయాలా నీ అల్లుడు? ఏమన్నా సిగ్గు శరం ఉన్నదే నీకు? ఓ అమ్మో, మంచి మాట చెప్పినా కష్టమే ఇంకి. అగో చూసిన వశల్లే, నేనున్న తప్పు మాట మాట్లాడినా మంచిగానే చెప్పినా కదా.
నిమ్మలంగా చెప్పిన గట్ల కాదు గిట్లా వాళ్ళే బతుకుతారు కదా అని నా ఆలోచన తిరిగి చెప్తే ఈడు చూసినావు నా మీదకి రివర్స్ అవుతుండు ఏమనాలి చెల్లెయింది. అవు బావా అక్క తప్పు మాట ఏమన్నది. మంచి 14,000 జీతం ఇవ్వాలి రేపు ఎవరికి ఇస్తుర్రు అయ్యా. మంచి గవర్నమెంట్ కోళ్ళు వస్తుంటే ఫిక్స్ అవుతుంది ఆ పని మంచిగా ఉంటది. మేము చేస్తలేము మేము గాయదుల లెక్క కనిపిస్తున్నాం గలీజ్గా అయినా మేము అప్పటి నుంచి ఎట్లున్నాము అట్లనే ఉన్నాము. ఏందయ్యా నువ్వు ఏ నోరు మొయ్యి నువ్వు నా పెళ్ళంతో మాట్లాడుతున్నా నువ్వు నోరు మూసుకొని ఉండు. కాదే పెంటి నీకేమైనా సిగ్గుశరం ఉన్నది అది చెప్పుడు బాగానే ఉంది నువ్వు ఇనుడు బాగానే ఉంది. ఆడోళ్ళు చేసే పని కాదు మొగోళ్ళు పడతారు అంటే ఎవరన్నా పెట్టి బకరగాని ఆ బకరగాని అల్లుడే దొరికినా నీకు మళ్ళీ సరి గీసొంటి ముచ్చట్లు నా ఇంటికి ఒవ్వతాను ఎత్తుకొని రావాలి నా పెళ్ళం షోలో వెయ్యాలి అప్పుడు చూడున్నది నా పెళ్ళ అనుకున్నది చెప్పింది అనుకున్నది. ఓ అమ్మో ఉత్త పుణ్యానికన్నా వస్తే నేను పోతున్న తల్లి ఉత్తగా మాటలు పడాల్సి వచ్చింది. ఆగో ఆగో చూసినావా నీ మాటలు చేపటికే అది ఎంబటే దెంకపోయింది. పోనీ ఎవరి కోసమే అవు మంచి మాట చెప్తందుకు వచ్చిన అది. అమ్మో అమ్మో ఈ ఊర్లు పోతుంతో నీ ఎవ్వరు గెలవలేడు. అవ్వ ఏందే సాగాలంటాడు. బిడ్డని అల్లుడిని ఎవరని ఒక్క మాట అంటే ఓ సుర్రున సూరెక్తుంది నాకు. ఒక్క మాట ఇట్లా ననిస్తలేడు అయ్యో. అంతగానం ఏ మొలక పోస్తుర్రో ఏం తెచ్చి పెడుతుర్రో ఈయనకు. మరి అంతగానం బిల్డప్ ఇస్తుండాల మీద. వాన మొదలైతుంది వాన ముసురు స్టార్ట్ అవుతుంది అయ్యింది. ఈ మనిషి ఆరేసిన బట్టలు తీసిండో లేకపోతే బగ్గా తిని వన్నాడో. ఓ లక్ష్మి ఏందక్క. ఓయమ్మో సూచి ఇట్లా చూడకుండా పోతున్నావేంది చెల్లె మర్చిపోయినావు కదా మొత్తమే పలకరియకుండానే పోతున్నావు. ఏ లేదక్క వాన మొగులైంది వాన గిట్ల పడగల్లా బయట బట్టలు ఆరేసిన అవి తడవగల్లని దబా దబా పోతున్నా. మీ మడిది తీసిండో తీయలేదు ఆయన ఇక తిని మంచిగా వండుకోవచ్చు. తీస్తాడు తీయే మెల్లగా వదువు కూసో. ఇక బిడ్డకు సంబంధం కుదిరిందేమో ఇక ఆగుతలేవు కదా. నీకేమేరకక్క నీకెవరు చెప్పిర్రు ఎవరన్నారు నీతోని. అయ్యో నా కోడరోళ్ళ తల్లిగారేనాయ్ అల్లూరు అదేనాయే సొంత తమ్ముడేనాయే ఇక నాకెందుకు ఎరుకుండదు. ఓయమ్మో అంతేనా అక్క. కాదు సొంతము మీ కోడలల్లా అన్ననా. ఆవు సొంతం ఒకతోడ పుట్టినోళ్ళు ఇద్దరు. అరే ఆమనా మీ కోడల తల్లి చాలా కిలాడి కదా. మొగన్ని కొడుకుని బిడ్డని ఆట ఆడిపించుకునేది. మరి నీ కొడుకుని ఎట్లా చూసుకుంటుందో అమ్మాడ ఇల్లరిక ముంచుకొని. ఏమో చెల్లే ఇక నాకు ఇద్దరు కొడుకులు కాబట్టి నాకు ఎటు కనిపిస్తలేదు. ఇక అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడతాడు సాటుగా మంచిగానే ఉండమ్మా మంచిగానే చూసుకుంటారా అని చెప్తారే. అరే మరి అదేంది ఆమె నాకు ఒక బిడ్డ పెళ్లి అయ్యింది అని చెప్పింది కానీ అల్లుడు ఈరట ముంచుకున్నా ఈడనే ఉంటాడు అని ఏం చెప్పలే. అల్లుని గురించి అస్సలు తీస్తలేదు. మరి ఊరుకోరుకు వెయ్యాలక్క బియ్యాలంటే అల్లుని పేరు అసలే తీయలే బిడ్డ పేరు అసలే తీయలే. మా ఏరాన్లకు మాకు వెయ్యి అని చెప్తుంది. మరి ఎందుకవా మీ కొడుకుని చక్కగా చూసుకున్నట్టుంది. ఏమో అమ్మ మరి ఎట్లుంటారో ఏం కథనో. ఇక నా కొడుకు మొన్ననే ఫోన్ చేసిండు గిట్ల గిట్ల అమ్మ సంబంధం కుదిరింది మా నూరు నుంచేనంట అని చెప్తే సరే తీ బిడ్డ నువ్వైతే మంచిగా ఉండు మీ అత్త కింద దిగజారిపోకు బిడ్డ. మీ బొమ్మడికి ఎంతో ఇంతో పెట్టు సాయం చెయ్యి బంగారము అదో ఇదో చేపి పిల్లకు అని చెప్పింది. అవునా మరి ఎంగేజ్మెంట్ బట్టలు గిట్ల ఎవరు తేవాలక్క అని అడిగినా. మాకేదే తల్లి ముగ్గురికిదే ఇంకొకరికి తెస్తావు. నా బిడ్డకు నల్లునికి ఇప్పుడేమొద్దు పెళ్లిలో తెస్తే తెద్దు లేకుంటే లేదని అంటుంది. ఈ అమ్మ దాని దగ్గర గుణం పాడైంది. ఈ మాకు లేకున్నా సరే నా బిడ్డకు నల్లునికి నా మన్మరానికి మన్మరాలకు ఉండాలని అంటారు కానీ అదేంటి బిడ్డ కళ్ళునికి వద్దని అంటుందని నేనే పరిచయనే. అవునా ఏం చేస్తాం చెల్లె ఇరట ముంచుకుంది. వద్దు నా బిడ్డ లేకుంటే నేను ఉండను అని అన్నది. ఇక ఉంచుకోనని పెద్ద పని మనిషిని చేసినట్టురు. ఏం చేస్తాము ఇక నా కొడుకు దూరానుండు. ఆడు బాధపడ్డా సంతోషంగా ఉన్నా నాకేమెరక. నాతో ఫోన్లో చేసి మంచిగానే మాట్లాడతాడు మంచిగా ఉన్నాం అంటాడు. ఇంకా ఒక్క మాట నాకు చాలు. ఇక నేను చూస్తున్నాను చెల్లె ఏమైనా చేసుకొని పా వాళ్ళ పాపం వాళ్ళకే కలుగుతుంది. అంతే అక్క గట్లనే అనుకోవాలి. ఇక మొగడు ఇట్లా ఎట్లా చెప్తే అట్లా ఇంటట్టుండు. ఇంటర్ చెల్లె ఆడు మంచోడే గాని ఇక పెండ్లమే చాలా ఖతర్నాకు చాలా బద్మాసిది. ఇక ఆట ఆడిపించుకుంటది మొగన్ని కొడుకుని అల్లుని బిడ్డని. ఏమన్నా వేసుకొని పా నేను ఇచ్చిపెట్టిన చెల్లె వాళ్ళ గురించి పట్టించుకుంటలేను. లక్ష్మి ఈడున్నావమ్మా. డాక్టరు నమస్తే ఈడనే ఉన్న డాక్టరు ఏమైంది. ఏం లేదమ్మా మీ ఆయనకు పాయికాన్లు పెట్టినా అంటే ఒకటే ఫోన్లు చేస్తుండు. వచ్చి ఒక సూదిచ్చిపో డాక్టరు మొత్తం డీల్ అయిపోయినా ఓ గ్లూకోజ్ అన్న పెట్టిపో అని అంటే వచ్చిన. అమ్మా పాయికాన్లు పెట్టినాయా తినకయ్యా తినకు అంటే ఇස්සర పసర శనగపిండి ఇలా గోలిచ్చినవి అన్ని తిన్నాడు. ఇక పుర్రా పోయినట్టుండి ఏం చేయాలి. వద్దన్న తిండి తింటాడు డాక్టరు. జర చెప్పు చెడ్డ పడ్డ తిండి తినకు ఇట్లే పాయికన్లు పెడతాయి నీ పెళ్ళము అన్నో ఇన్నో ఏనో అన్న తెచ్చి పెడుతుంది. దావకల్ల చుట్టూ తిరగాలంటే నీ పిల్లల చేత కాదని చెప్పు డాక్టర్. అట్లనే సిగ్గొస్తుంది. ఆమె తిండికి నోరు కట్టాడు.
అవ్వమ్మా నిజంగా మొన్న హోటల్ కాడ చూసిన మిర్చీలు బజ్జీలు గుడ్ బోండాలు అన్నీ కొనుక్కొని ఒకటే తింటుండు. ఏందయ్యా గిట్లా తింటే ఏం కాదా అంటే నాకేం కాదు డాక్టర్ నాకు అలవాటే అని అన్నాడా. ఇప్పుడు చూడు గిట్లా ఫోన్ చేసిండు. జరుండు నేను ఇంటికి వచ్చి చెప్తా ఆయన సంగతి. చెప్పు డాక్టర్ జరా. ఆవు లక్ష్మి అడుగుదామని మర్చిపోయినా. ఇగో ఈ పోషవ్ వల్ల కొడుకు బొమ్మడిది కంటే మీ బిడ్డనిస్తురంట కదా, నిజమేనా? నిజమే డాక్టరు, నాకే మెరక గానిగో ఇప్పుడు ఈ పోషావ్ అంటే నాకు ఎరకయింది. అదే నీ బిడ్డనేమో చాలా మంచిది, చాలా అమాయకురాలు. ఇక మంచిగా పుట్టి పెరిగింది. ఇక వాళ్ళ అత్తనంటే చాలా గయ్యాలదంట. ఇక ఇలా కొడుకునే చక్కగా చూసుకోదంట. మొత్తం అల్లుడిని ఒక పని మనిషి లెక్క చేస్తుందంట. ఎట్లా బెదిరిస్తే అట్లా బెదిరాలంట. మొత్తం ఆగమాగం చేస్తుందంట. మరి నీ బిడ్డ ఏమైనా నెగులుతుందా? మా ఇంట్లో సంసారం చేయగలుగుతుందా? ఆలోచించినవా లేదా? నేను అదే చెప్తున్నా డాక్టరు. ఇక డైరెక్ట్ గట్ల అంటే మంచిగా ఉండదని ఇక గిట్ల గిట్లని అంట కదని అని అడుగుతున్నా. ఇక గట్ల అంటే నేనే మోసపోయినా ఇది ఎట్లా మోసపోతుందని అనుకుంటున్నా. ఏంది పోషవ్వా ఇంతసేపు ఏమో గట్ల చెప్పలేదు, డాక్టర్ అడిగినాక నువ్వు అడుగుతున్నావు. మరి ఎట్లా డాక్టరు, సంబంధం ఓకే చేయాలంటవా వద్దంటవా చెప్పు. ఇక క్యాన్సల్ ఎందుకు చేస్తావు కానీ పిల్లగాడు మంచోడంటమ్మా. పిల్లగాడు చాలా బుద్ధిగాలోడంట, మంచి పని చేస్తాడంట. ఈ శిశుర శాతం లేవంట, బయటికి పోడంట, తిండి తాగుడు ఏది ఉండదంట. బయట ఏమున్నా పని చేసుకొని ఇంట్లోకి వస్తాడంట, పంతాడంట, మళ్ళీ లేచిపోతాడంట. ఇక పిల్లగాడు మంచోడు అయినాక ఇయ్యరాదు. ఇక అత్త మామేసి ఉంటలైనా సరే. అత్త మామ కాదు డాక్టరు, అత్తతోనే ఉన్నది కథ. నా కొడుకునే ఆట ఆడుకున్నది, ఇప్పుడు దీని బిడ్డనిస్తే బిడ్డకి ఇట్లా ఆట ఆడుకుంటది. అవును పోషవ్వ, నువ్వు డాక్టర్ అన్నది కరెక్టే ఉన్నట్టుంది. అటు అల్లుణ్ణి ఇటు కోడల్ని ఇద్దరిని ఆట ఆడుకుంటది. బయటికి నుంచి వచ్చిరు కదా, ఇక బిడ్డని పంపించకుండా ఇంట్లో ఉంచుకుంది. ఇక అల్లుణ్ణి ఆట ఆడిపించుకుంటున్నది. ఓయమ్మో ఎట్లా చేస్తారు ఏం కథను, మరి ఎట్లా అంటారు. ఇక ఎట్లేందే బొట్టు పెడతాను సిద్ధమయ్యారంట, రేపు పోతారంట, పప్పన్నం తినొస్తారంట, ఇంకేమున్నది. ఇయ్యరాదు, ఎప్పుడు ఆనే బతుకుతారు, పట్నంలో వచ్చి బతుకుతారేమో తీయి. అవునమ్మా నిజంగా నీ బిడ్డకు బాగానే తెలివి ఉన్నది కదా. అంటే ఇక మంచిది పిల్ల, అమాయకురాలు. ఆ పోరాడుట మంచోడేనంట. మరి ఇద్దరు ఒక తెలివితో నుండి ఈ అమ్మ మా అమ్మకి ఇట్లా టార్చర్ పెడుతుంది గట్లా గిట్లా అని బయట పడతారేమో తీ. ఇయ్యి ఏం కాదు. ఏమో డాక్టర్, మరి మీ ఇద్దరు చెప్పినాక నా పానం డక్కు డుక్కు అవుతుంది. ఈ అవ్వ అది చాలా బద్మాషిదంటే నాకు ఎరకనే గాని వీళ్ళ అత్తని తెలియదు. ఇలా కొడుకుల్లా సొంత అత్తని తెలియదు నాకు. లేకుంటే అప్పుడే సంబంధం క్యాన్సిల్ చేస్తుంటే. ఈ అవ్వ మొగడు కొడుకు చేసిన పైసలన్నీ దాని చేతిలోనే పెట్టాలంట తెచ్చి. ఇక మొత్తం ఖర్చులన్నీ ఇదే చూసుకుంటాదంట, ఆట ఆడుకుంటదంట. ఇగో లక్ష్మి అది ఆపొద్దు సంది గట్లనేనే. చేతిలో కట్టలు కట్టలు పెట్టుకుంటుంది, ఇట్లా ఆట ఆడిపిస్తుంది అందరినీ. ఇక కొత్త ఏమున్నది కానీ నువ్వు ఇయ్యే తల్లి, మేము చెప్పినందుకు ఇట్లా అయిందమ్మా, సంబంధం క్యాన్సిల్ అయింది, వీళ్ళే అన్నారు వాళ్ళే అన్నారు, వాళ్ళ మాటలు పట్టుకొని వీళ్ళ మాట పట్టుకొని ఇట్లా అయింది అని లాస్ట్కు ఆగమైనవనుకో చెల్లే, అప్పుడు మమ్మల్ని తెచ్చుకుంటావు. ఎందుకు వచ్చిన బాధ. ఇయ్యరాదు, మంచిగా బతుకుతారేమో. ఇగో ఎట్లుందంటే మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాం. నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ చేయండి దోస్తులు. మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి. అట్లనే కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి దోస్తులు. లెంత్ పెంచాక అని చాలా మంది కామెంట్ చేస్తుర్రు. వీలైనంత వరకు 20 minutes చేయడానికి ట్రై చేస్తున్నాం దోస్తులు. ఇంకా కొంచెం టైం ఉంటే కనుక పిల్లలు సతాయిస్తున్నారు దోస్తులు నిజంగా. అందుకే కొంచెం సగం అయినా వీడియో అంతవరకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మా బాధను అర్థం చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాము. ఇక మరొక మంచి కంటిన్యూషన్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నాను స్వీట్ భాష. బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.